నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో నేడు మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్తలు ఇక్కడ చూద్దాం. ఇక్కడ ముందుగా లోపల పేజీలో ఇచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూసినట్లయితే పౌరసత్వానికి ప్రవాస అమెరికన్ల గుడ్ బై, శబరిమల గుడి బంగారం బళ్ళారిలో రికవరీ, ఐఆర్సీటీసీ టికెట్ల బుకింగ్ లో అంతరాయం, దుబాయ్లో భూగర్భ రవాణా వ్యవస్థ, వచ్చే 3 రోజులు వానలు అంటూ ఇక్కడ వార్తలు లోపల పేజీలో చూడొచ్చు. ఇద్దరు పసిబిడ్డలకు ఒక్కటే ఆక్సిజన్ సిలిండర్, వేర్వేరు ఆరోగ్య సమస్యలతో ప్రాణాపాయంలో ఉన్న ఇద్దరు పసిబిడ్డల పర్యవేక్షణను వైద్య సిబ్బంది గాలి కుదిలేశారు. వారికి ఆక్సిజన్ అందించేందుకు ఒకే సిలిండర్కు 2 పైపులు పెట్టి కుటుంబ సభ్యులకే అప్పగించి ఆయా విభాగాలకు వెళ్లి చూపెట్టుకోండని చెప్పి చేతులు దులుపుకున్నారు. వరంగల్ ఎంజీఎం దవాఖానాలో శనివారం కనిపించిన ఈ దృశ్యం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల దుస్థితికి అద్దం పడుతోంది. పేదల బాధలు పట్టని సర్కార్ అంటూ ఇక్కడ ప్రధాన వార్త చూడొచ్చు. అటవీ అధికారుల బెదిరింపులకు యువకుడి బలి, ఎడ్లు మేపినందుకు కేసు పెడతామని వార్నింగ్, భయంతో ఆత్మహత్య చేసుకున్న గౌతమ్. ఆదిలాబాద్ జిల్లా గొట్టిపటార్లో ఘటన. గుండెపోటుతో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మృతి, గ్రామాభివృద్ధికి 30 లక్షల అప్పు, 4 ఎకరాలు అమ్మినా తీరని రుణం, అప్పులు ఇచ్చిన వారి వేధింపులతో తీవ్ర మనోవేదన చెందిన పర్వతాలు. నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన. మీ కాళ్ళు మొత్తం వడ్లు దించుండ్రి అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు దించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డెక్కారు. శనివారం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్దేవుపల్లిలో బాన్సువాడ బోధన్ ప్రధాన రహదారిపై బైఠాయించి న్యాయం చేయాలని ఓ రైతు ఆత్మహత్య యత్నం చేయగా మరో రైతు ఇలా పోలీసుల కాళ్లపై పడ్డాడు. నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో రేవంత్ ఫెయిల్, మీనాక్షి ఫైర్ అంటే ఇక్కడ ప్రధాన వార్త చూడొచ్చు. పాలనలో ఆయన విఫలం, సీఎం స్థాయిని అందుకోలే. తెలంగాణలో పార్టీ ప్రభుత్వ దుస్థితికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరే కారణం. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు తప్ప ఆ స్థాయికి ఆయన చేరుకోవడం లేదు. మంత్రులతో సీఎంకు సఖ్యత లేనే లేదు. ఆయన చెప్పినట్టు ఒక్క మంత్రి వినడం లేదు. సీనియర్లకు చెప్పాలంటే రేవంత్ జంకుతున్నారు. విచ్చలవిడితనం పెరిగిపోయింది. శాఖలపై సీఎంకు ఇప్పటికే పట్టులేదు. మళ్లీ గెలవడంపై అందరిలో అనుమానాలు. అందుకే అంతా సంపాదనలో పడ్డారు. అధిష్టానం వద్ద స్పష్టం చేసిన మీనాక్షి. ఆర్థిక బలోపేతం కోసం మంత్రుల ఆరాటం, అదే మంత్రుల వివాదాలకు కారణం. మీనాక్షికి మద్దతుగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రేవంత్ పై కేసీ సైతం ఆగ్రహం. తెలంగాణలో జరుగుతోన్న అన్ని పరిణామాలకు సీఎం రేవంత్ రెడ్డే కారణం. ఆయన వైఫల్యం పార్టీ కొంపముంచేలా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నానాటికి దిగజారుతోంది. రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నారు తప్పితే ఆ స్థాయిని మాత్రం అందుకోలేకపోతున్నారు. రేవంత్ తీరు కారణంగా మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. విచ్చలవిడితనం పెరిగిపోయింది అంటూ కాంగ్రెస్ హైకమాండ్ వద్ద మీనాక్షి నటరాజన్ వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. మేము తెలంగాణలో పార్టీకి సంబంధించిన అంశాలని చూస్తున్నాం. ప్రభుత్వపరమైన అంశాల్లో జోక్యం చేసుకోవడం లేదు. పార్టీని సరిదిద్దడంపైనే దృష్టి పెట్టినాం. గతంలో ఓసారి సచివాలయానికి వెళ్లి సమీక్షలో కూర్చున్నందుకు ప్రతిపక్ష నాయకులు రాద్ధాంతం చేశారు. వారికి సొంత పార్టీ నేతలు కూడా మద్దతు పలికారు అంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీతో మీనాక్షి, మహేష్ గౌడ్ వెల్లడించినట్టుగా ఇక్కడ వార్తకు సంబంధించి సమాచారం చూడొచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతోందని, రేవంత్ పాలనా వైఫల్యం రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిందని ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ తీరుతో తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చెప్పింది అక్షరాల నిజమని రాష్ట్ర వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తోన్న మీనాక్షి నటరాజన్ కు కూడా అర్థమైంది. ఇదే విషయమై ఆమె పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారంటూ మీనాక్షి నటరాజన్ హైకమాండ్కు వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. బ్యూరోక్రాట్లు బగబగ, షాడో సీఎంఓ ఆదేశాలతో అధికారులు ఉక్కిరిబిక్కిరి. వారితో అంటకాగిన వారికి అందలం అధికార దర్పం. వినకపోతే ప్రివిలేజ్ మోషన్లు, లూప్ లైన్లకు బదిలీలు. ముక్కుసూటిగా పనిచేస్తే భరించలేని స్థాయిలో ఒత్తిళ్లు. రాష్ట్రంలో ముఖ్య నేత కనసన్నలో విస్తరించిన షాడో సీఎంఓతో బ్యూరోక్రాట్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలు మెడ మీద కత్తి పెట్టినట్టే ఉంటున్నాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వారి ఆదేశాలు పాటిస్తే అందలమెక్కిస్తున్నారని, వినకపోతే వెంటనే బదిలీ చేస్తున్నారని, ఇక ముక్కుసూటిగా పనిచేస్తే చేతకాని వాడిగానో అవినీతిపరుడునో ముద్రలు వేసి లూప్ లైన్ కు పంపిస్తున్నారని భయాందోళన చెందుతున్నట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వారిచ్చే మౌఖిక ఆదేశాలను వెనుక ముందు ఆలోచించకుండా అమలు చేస్తే భవిష్యత్తులో ఊజలు లెక్క పెట్టాల్సిందేననే భయాందోళనకు గురవుతున్నట్టు వార్త చూడొచ్చు. ముమ్మాడికి మీది దండుపాల్యం బ్యాచే, ఉన్నమాటంటే ఉలికెందుకు, భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు? 27వ తేదీన 11 గంటలకు హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిద్ధంగా ఉంటాం.
మంత్రి లక్ష్మణ్ కు మాజీ మంత్రి కొప్పుల, మాజీ ఎమ్మెల్యే రసమై ప్రతి సవాల్. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. కేబినెట్ సమావేశంలో పర్సెంటేజీలు పంచుకోవడం, పంచాయతీలు పెట్టుకోవడం నిజం కాదా? మంత్రివర్గం మొత్తం 6 గ్రూపులైంది. అందిన కాడికి దోచుకునుడు, అందరూ కలిసి పంచుకునుడు, ఇదే కదా చేస్తోంది. ముమ్మాడికి మీది దండుపాల్యం బ్యాచే. అన్ని వర్గాల ప్రజలు మిమ్మల్ని చీకొడుతున్నారు అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. జీవిత బీమా అదానికి ధీమా. అదానీ గ్రూప్ లో ఎల్ఐసి పెట్టుబడులకు కేంద్రం ఒత్తిళ్లు. ఎల్ఐసి నిధుల మళ్లింపునకు రంగంలోకి ఆర్థిక శాఖ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. 34,251 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు. ముప్పుందని తెలిసినప్పటికీ పెట్టుబడులకు ఆమోదం. విదేశీ బ్యాంకులు అదానికి రుణాలు ఇవ్వకపోవడంతోనే అమెరికన్ పత్రిక ది వాషింగ్టన్ పోస్టులో సంచలన కథనం. ప్రజల డబ్బుతో మోదీ సర్కారు జోదమేంటి అన్న నిపుణులు. అదానీ గ్రూప్ కంపెనీలో ఎల్ఐసి వాటాలు ఇక్కడ చూసుకున్నట్లయితే అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ కు 8.06%, అదానీ టోటల్ గ్యాస్ కు 7.86%, ఇక ఏసీసీ 7.69%, అంబుజా సిమెంట్స్ కు 6.12%, అదానీ ఎంటర్ప్రైజెస్ 4.02%, ఎనర్జీ సొల్యూషన్స్ కు 3%, అదానీ గ్రీన్ కు 1.36% ఎల్ఐసి వాటాలు అదానీ గ్రూప్ లో పెట్టినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఆప్తమిత్రుడు అదానీని, అప్పుల్లో ఉన్న ఆయన కంపెనీలను ఆర్థికంగా కాపాడేందుకు సామాన్యుల సొమ్మును రిస్కులో పెట్టడానికి మోదీ ప్రభుత్వం సిద్ధపడిందా? అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోన్న అదానీ కంపెనీలకు రుణాలిచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసిని బలిపెట్టాలనుకుంటోందా? ఇందుకుగాను చెమటోడ్చి సామాన్యులు దాచుకున్న డబ్బులను దుర్వినియోగం చేయాలనుకున్నదా? అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని ఎల్ఐసిపై ఆర్థిక శాఖ అధికారులు ఒత్తిళ్లు తీసుకొచ్చినట్టు అమెరికాకు చెందిన ప్రఖ్యాత దినపత్రిక ది వాషింగ్టన్ పోస్ట్ తాజా కథనంలో వెల్లడించడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. అదానీ గ్రూప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన కొందరు ఒత్తిళ్లు తీసుకొచ్చినట్లుగా వార్త కనిపిస్తా ఉంది. హ్యాట్స్ ఆఫ్ డీసీపీ అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. చేసి దొంగలపై చైతన్య కుమార్ కాల్పులు. చాదర్ఘాట్ లో సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోతున్న స్నాచర్లు. పట్టుకునేందుకు ప్రయత్నించిన డీసీపీ, గన్మెన్ పై దొంగల దాడి, వారిని వెంబడించి 2 రౌండ్ల కాల్పులు జరిపిన డీసీపీ. మొబైల్ స్నాచింగ్ కు యత్నించి పారిపోతోన్న దొంగలను సినీ ఫకీలో స్టేజింగ్ చేసి కాల్పులు జరిపి పట్టుకున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. చాదర్ఘాట్ సమీపంలోని పాతబస్తీ కామటిపురం ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు, రౌడీ షీటర్, మొబైల్ స్నాచర్ మహమ్మద్ ఒమర్ అన్సారీ మరో మొబైల్ స్నాచర్ తో కలిసి శనివారం సాయంత్రం చాదర్ఘాట్ వద్ద మొబైల్ చోరీ చేశాడు. సరిగా అదే సమయంలో అటుగా వెళ్తోన్న డీసీపీ చైతన్య కుమార్ వారిని గమనించి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ దొంగ కత్తితో దాడి చేయడంతో డీసీపీ కాల్పులు జరిపారు. 8,000 కోట్లు హ్యామ్ ఫట్. భారీ కుంభకోణానికి కాంగ్రెస్ బడా నేతల యత్నం. హ్యామ్ టెండర్లను వెంటనే రద్దు చేయాలి. దీనిపై తక్షణమే బీజేపీ ఎంపీలు స్పందించాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్. హ్యామ్లో అడ్వాన్స్ స్కామ్ అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. రోడ్ల అభివృద్ధి పేరుతో కుంభకోణానికి పక్కా ప్లాన్. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేందుకు రంగం సిద్ధం. ఇప్పటికే ఏజెన్సీల ఎంపిక పూర్తయినట్టు ప్రచారం. చిన్న కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చేలా చర్చలు. త్వరలో టెండర్లు పిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు. మొబిలైజేషన్ అడ్వాన్సుల దందా రాష్ట్రంలో మళ్లీ మొదలవుతోందా? అడ్వాన్సుల పేరుతో కమిషన్లు దండుకునేందుకు కాంగ్రెస్ సర్కారు మళ్లీ తెరతీస్తోందా? వైఎస్ హయాంలో జలయజ్ఞం పేరుతో చేసిన మొబిలైజేషన్ దోపిడీని ఇప్పుడు పునరావృతం చేయబోతున్నారా? చెయ్యని పనులకు 100 కోట్ల అడ్వాన్సులు ఇచ్చి రాష్ట్ర ప్రజలపై పెనుభారాన్ని మోపబోతున్నారా? హ్యామ్ విధానమంటూ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు రోడ్లను బాగు చేసేందుకా, లేక నేతల జేబులు నింపుకునేందుకా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆచరణ సాధ్యం కాని కాంట్రాక్టర్లు నెత్తినోరు మొత్తుకుంటోన్న ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకెళ్తోంది. దీంతో హ్యామ్ వెనుక ఏదో మొదలబుందన్న చర్చ జోరుగా జరుగుతోంది. రోడ్ల పేరుతో తమ జేబులు నింపుకునేందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామీణ రోడ్లకు హ్యామ్ విధానాన్ని అమలు చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎంపిక చేసిన ఏజెన్సీలకు పనులు అప్పగించి ఆ వెంటనే మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్టు విశ్వసనీయ సమాచారం. ఆధార్ లింకు చేయకుంటే వేతనాలు ఆపేస్తాం. అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఆర్థిక శాఖ మళ్లీ ఆదేశాలు. ఇది చిరుద్యోగులను వేధించడమే అన్న ఉద్యోగ సంఘాలు. బీఆర్ఎస్ వారికి పనులిస్తే తాట తీస్తా అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. పీఆర్ఏఈపై మెహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆగ్రహం. బీఆర్ఎస్ వారికి పనులు అప్పగిస్తే తాట తీస్తానని ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మెహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం
పరిషత్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా PRAE మండలానికి వచ్చిన పనులను వివరిస్తోండగా ఎమ్మెల్యే స్పందించి ఇంకుడు గుంతలకు సంబంధించిన పనులను కాంగ్రెస్ వాళ్లకు కాకుండా బీఆర్ఎస్ వాళ్లకు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వారికి పనులు ఇస్తే తాట తీస్తా అని బెదిరించడంతో అక్కడ ఉన్నవారు అవాక్కయ్యారు. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేసముద్రంలో PRAEపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న ఎమ్మెల్యే మురళీనాయక్. 2 ఏళ్లలో 200 కోట్ల అక్రమాస్తులు. ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యపై ఏసీబీ ఐటీకి ఫిర్యాదు. విచారణ జరిపించాలని సామాన్యుడి వినతి. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలోనే ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య 200 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో విచారణ చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గొల్లగూడెంకు చెందిన బొడుసు మహేష్ శనివారం ఏసీబీ ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత బీర్లా ఐలయ్య తన అనుయాయులైన ధనావతి శంకర్ నాయక్, చాడ భాస్కర్ రెడ్డి, బుక్యా రాజారాం, యాదగిరిగుట్ట మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, శిఖ ఉపేందర్ తో పాటు మరికొంతమందిని బినామీలుగా మార్చుకుని 100 ఎకరాలు అక్రమంగా కూడబెట్టారని ఆరోపించారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 200 కోట్లపైనే ఉంటాయని పేర్కొన్నారు. ఇంత పరిమిత కాలంలో ఇన్ని ఆస్తులు సంపాదించడం ప్రజాస్వామ్య దేశంలో ఎలా సాధ్యమని ప్రశ్నించాడు. అక్రమాస్తులకు సంబంధించిన అన్ని ఆధారాలను ఏసీబీ, ఆదాయపు పన్ను శాఖ అధికారులను సమర్పించామని, పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరినట్టు వెల్లడించారు. ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్. 2023 ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తనకు 43 ఎకరాల భూమి ఉన్నట్టు పేర్కొన్నాడు. కానీ తన పేరు, తన భార్య బీర్లా అనిత పేరు ఉన్న వివిధ రకాల ఆస్తులను వెల్లడించలేదని గతంలో బొడుసు మహేష్ కేసు వేశాడు. తాజాగా 200 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టాడని ఆరోపిస్తూ ఏసీబీ, ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. కార్మిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవీ విజయం సాధించిన అనంతరం మాట్లాడుతోన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ బాలానగర్లోని MTAR టెక్నాలజీస్ కంపెనీ యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్మిక విభాగం ఘన విజయం సాధించింది. ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ ఎంపీ రఘునందన్ పై గెలిచారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ MTAR కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి 359 మంది కార్మికులను పర్మినెంట్ చేసి కార్మికులకు క్యాంటీన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కార్మికుల బేసిక్ ను 30% నుంచి 50% పెంచడంలో కీలక పాత్ర పోషించినందుకే తనకు కార్మికులు మద్దతుగా నిలిచారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలి. యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో SHOకు ఫిర్యాదు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దందాలకు అడ్డాగా శ్రీధర్ బాబు ఆఫీస్ అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ఆరోపణలు. ఐటీ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు కార్యాలయం దందాలకు అడ్డాగా మారిందని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ఆరోపించారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ సెక్రటేరియట్లోని మంత్రి కార్యాలయంలో జరుగుతోన్న అవినీతిపై ప్రధాన మీడియాలో ఎలాంటి వార్తలు ప్రసారం కాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. శ్రీధర్ బాబు తన కార్యాలయాన్ని అక్రమ దందాలకు అడ్డాగా మార్చారని సెప్టెంబర్ 10న కళ్యాణ్ రాజ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. కొండా సురేఖ, సీతక్క కార్యాలయ సిబ్బందిపై విచారణ చేసినట్టు, శ్రీధర్ బాబు కార్యాలయంపై ఎందుకు విచారణ జరపడం లేదని నిలదీశారు. శ్రీధర్ బాబు తమ్ముడు శ్రీనుబాబు అక్రమాలకు పాల్పడుతున్నాడని, సొంత నియోజకవర్గంతో పాటు అన్ని జిల్లాల్లో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి సోదరుడికి ఎస్కార్ట్ ఇవ్వడమేంటి అని ప్రశ్నించారు. 8,000 కోట్లు హ్యామ్ ఫట్ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. భారీ కుంభకోణానికి కాంగ్రెస్ బడా నేతల యత్నం. వెంటనే టెండర్లు రద్దు చేయాలి. బీజేపీ ఎంపీలు స్పందించాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి. మాజీ మంత్రి వేముల డిమాండ్. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాట్లాడుతోన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, కాలేరు వెంకటేష్. రాష్ట్రంలో హ్యామ్ ప్రోగ్రాం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శనివారం ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, కాలేరు వెంకటేష్, బీఆర్ఎస్ నేతలు కిషోర్ గౌడ్, శ్రీధర్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం స్కామ్లకు నిలయంగా మారిందని మండిపడ్డారు. హ్యామ్ రోడ్ల కుంభకోణంలో కాంగ్రెస్ బడా నేతల హస్తముందని అనుమానం వ్యక్తం చేశారు. హ్యామ్ మోడల్ ద్వారా రోడ్లకు మహర్దశ పట్టబోతుందని డిప్యూటీ సీఎం, R&B, పంచాయతీరాజ్ శాఖల మంత్రులు పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.
27,000 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు ఫేజ్ 1లో 17,000 కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారని, ఇందులో 8,000 కోట్లు దండుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అంచనాలను పెంచి ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు ప్రణాళికలు రచించారని నిప్పులు చెరిగారు. 400 రోడ్లలో 66 రోడ్లు ఉమ్మడి నల్గొండలోనే. 10,000 కోట్లతో 2,000 కోట్లు ఆ ఒక్క జిల్లాకే. హ్యామ్ రహదారుల ప్రాజెక్టులో లోపించిన సమతుల్యత. కొన్ని జిల్లాలో తక్కువ రోడ్లు, సింహభాగం ఉమ్మడి జిల్లాకే. ప్రతిపాదిత హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ హ్యామ్ ప్రాజెక్టు కేటాయింపుల్లో జిల్లాల మధ్య సమతుల్యత లోపించింది. సింహభాగం రోడ్లు R&B మంత్రి ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి నల్గొండ జిల్లాకే దక్కాయి. 10,000 కోట్లతో 2,000 కోట్లు ఆ ఒక్క జిల్లాకే మంజూరు చేయడం గమనార్హం. హ్యామ్ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా 32 ప్యాకేజీల కింద 10,547 కోట్లతో 5,566 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 6,152 కోట్లతో 1,791 కిలోమీటర్ల మేర రోడ్లను విస్తరించనుండగా 4,395 కోట్లతో 3,775 కిలోమీటర్ల మేర అప్గ్రేడ్ చేయనున్నారు. రోడ్ల ఎంపికలో పక్షపాతం చూపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హ్యామ్లో అడ్వాన్స్ స్కామ్ అంటూ వచ్చినటువంటి వార్తకు సంబంధించి పూర్తి సమాచారం ఇక్కడ చూడొచ్చు. హ్యామ్ మొదటి దశ వివరాలు. 32 ప్యాకేజీలు, మొత్తం రోడ్లు 400 కిలోమీటర్ల పొడవు చూసుకున్నట్లయితే 5,566.15 కిలోమీటర్లు. కోట్లలో వ్యయం చూసినట్లయితే 10,547 కోట్లు. హ్యామ్ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా 10,547 కోట్లతో 5,566 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణ, ఉన్నతీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధానంగా గ్రామాల నుంచి మండల కేంద్రాలకు బీటీ రోడ్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్లు వేయాలని భావిస్తున్నారు. కిలోమీటర్కు సగటున 2 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చాలా వరకు గ్రామాల నుంచి మండలాలకు కొన్ని చోట్ల బీటీ, మరికొన్ని చోట్ల సీసీ రోడ్లను నిర్మించారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రోడ్ల నిర్వహణను గాలికి వదిలేసింది. చిన్నపాటి మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో రోడ్లు అధ్వానంగా మారాయి. రోడ్లను మెరుగుపరచాలన్న ప్రజల విన్నపాలను పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. చిన్న కాంట్రాక్టర్లను పూర్తిగా తొలగించి బడా ఏజెన్సీలకు పనులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. అంతేకాదు, టెండర్లు ఖరారు కాగానే మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏజెన్సీల ఎంపిక పూర్తయినట్టేనా? హ్యామ్లో ఎవరికి పనులు అప్పగించాలనే దానిపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో నిర్ణయం జరిగినట్టు R&B వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొన్ని ఎంపిక చేసిన ఏజెన్సీలతో ఉన్నతాధికారులు చర్చలు జరిపినట్టు సమాచారం. వారు ఎంపిక చేసిన ఏజెన్సీలకే పనులు దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కొత్త ఏజెన్సీలు టెండర్లలో పాల్గొంటే వారికి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వకపోవడమే కాకుండా పనుల విషయంలోనూ ఇబ్బంది పెట్టే వీలుందని చెబుతున్నారు. అంతేకాదు, చిన్న కాంట్రాక్టర్లు గొడవ చేయకుండా ఉండేందుకు వారికి సబ్ కాంట్రాక్టులు కూడా కట్టబెట్టే విధంగా అధికారులు వారితో కూడా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మొత్తం మీద హ్యామ్ ప్రాజెక్టును ఓ స్కామ్ గా అభివర్ణిస్తున్నారు.